I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. So ఈరోజు టాపిక్ హౌ టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో మనకు మామూలుగా ఫిమేల్ పేషెంట్స్ రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు వస్తుంటారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు వస్తుంటారు. సో రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి మిస్డ్ పీరియడ్, సో వాళ్ళకి రెగ్యులర్ టైంకి పీరియడ్ రాకపోతే జనరల్ గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. సో ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వెలాసిటీ అంటారు. సో చాలా డిఫరెంట్ కిట్స్ ఉన్నాయండి. సో ఏ కిట్ అయినా మనము అడ్వైస్ చేయొచ్చు. దీంట్లో యూరిన్ డ్రాప్, కిట్లో యూరిన్ డ్రాప్ మనం వేసిన తర్వాత సింగిల్ లైన్ వస్తే నెగటివ్, 2 లైన్స్ వస్తే ఇట్ షోస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్. రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఈ కిట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, హౌ టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. జనరల్ గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఫిమేల్ పేషెంట్స్ కి ఈ సిమ్టమ్స్ ఉంటే మనము ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అని ఒక అసెస్ చేయొచ్చు. లైక్ టైర్డ్నెస్, గిడ్డీనెస్, కళ్ళు తిరగడం కానీ, టైర్డ్ గా ఉండడము, క్రానిక్ లోయర్ అబ్డామినల్ పెయిన్, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడము, నాసియా, వామిటింగ్, అండ్ ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా లైక్ స్పాటింగ్, చిన్న చిన్న బ్రౌన్ డిశ్చార్జ్, స్పాటింగ్ రావడము, అండ్ కొంతమంది అసిడిటీ చెప్తుంటారు, అసిడిటీ, లైక్ డల్ బ్రెస్ట్ పెయిన్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకు ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వీళ్ళకు మనము డేట్ ఎప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పలేం కాబట్టి వీళ్ళకు బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సీరం బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో దీని ద్వారా మోర్ దాన్ 5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటే దీనికి ప్రెగ్నెన్సీ ఉన్నట్టు చెప్తుంటాం. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీళ్ళకు వయబిలిటీ స్కాన్ అని చేస్తాం అరౌండ్ 6 to 7 వీక్స్. సో మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కానివ్వండి, బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత 2 to 3 వీక్స్ కి, 6 to 7 వీక్స్ కి వయబిలిటీ స్కాన్ అంటారు. దీని ద్వారా మనకు ఇంకొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సింగిల్ శాఖ లేకపోతే ట్విన్ జెస్టేషన్, శాఖ పొజిషన్ ఏంటి, కరెక్ట్ గా ఉందా లేదా, ఫీటస్ బేబీ కనపడుతుందా, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో ఎర్లీ డాక్టర్ విజిట్, ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎర్లీ స్కానింగ్, ఎర్లీ బ్లడ్ టెస్ట్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టు గెట్ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో వీళ్ళు డాక్టర్కి వెళ్ళిన వెంటనే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడుకోవాలి, విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకోవాలి, బి కాంప్లెక్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ ఉందంటే వాళ్ళకు సప్లిమెంట్స్, వాటికి తగ్గట్టు మెడికేషన్స్ వాడవలసి ఉంటుంది. కాబట్టి ఎర్లీ డాక్టర్ విజిట్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.